సెకండ్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? పాలపూరి అండి. మరి పాలపూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? గోధుమ పిండి, పాలు, బాదం, ఎండు కొబ్బరి పొడి, ఎండు ద్రాక్ష, నెయ్యి, చెర్రీస్, కాజు పౌడర్, కాజు, షుగర్ పౌడర్, ఆయిల్. రాధిక గారు, మరి పాలపూరి తయారు చేసే విధానం కూడా చేసి చూస్తారా? ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి? బౌల్ తీసుకున్నామండి. గోధుమ పిండి తీసుకొని ఎంత అండి గోధుమ పిండి? 1 కప్పు. 1 కప్పు. ఈ ఐటమ్ ఎవరు నేర్పించారు మీకు? ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి. ఒకటి అమ్మగారు, ఒకటి అత్తగారు. కొంపతీసి నెక్స్ట్ మీ ఇంటి వంటలో చూసి చేస్తారా ఏంటి? అవునండి. అంటే మీరు షేర్ చేసేసారు కదా, 100 మార్క్స్ లో వాళ్ళకి 50 వాళ్ళకి 50 ఇలా కాకుండా 25 షేర్ చేసేసారు. వాటర్ అంటే ఇట్లా గట్టి కలపాలా లేకపోతే జావలా కలపాలా, ఎలా కలపాలండి? మామూలుగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. సో స్వీట్ ఐటమ్స్ లో కూడా చాలా రకరకాల వెరైటీలు చేస్తుంటారనమాట. చేస్తుంటానండి. ఎన్ని రకాల వెరైటీస్ వచ్చాయండి మొత్తం మీకు స్వీట్స్ లో? స్వీట్స్ లో అంటే నెంబర్ ఆఫ్. ఓకే, మీ హస్బెండ్ కి బాగా ఇష్టమైన స్వీట్ ఏంటో చెప్పండి. నేను చేసే ఏ స్వీట్ అయినా మా వారు ఇష్టంగా తింటారండి. మీ చేయి పట్టమే ఆలస్యం అనమాట. ఆ స్వీట్ మీ హస్బెండ్ కి బాగా ఇష్టం. ఓకే ఓకే, కీప్ ఇట్ అప్ అంటుంటారా? ఇంకేమన్నా వంకలు పెట్టడం లేకపోతే ఎట్లాగో మీరు చేసినవి బాగా ఇష్టపడుతుంటారని చెప్పారు. సో అప్పుడప్పుడు కామన్ గా కోపంగా ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు, పరాగ్గా ఉన్నప్పుడు అది ఎక్కువైంది, ఇది తక్కువైంది, అది బాలేదు, ఇది బాలేదు అంటుంటారు. అంటుంటారా? మీరేం చేస్తుంటారు అప్పుడు? గిన్నె గట్టిగా ఎత్తేస్తారా? అలా ఏం లేదండి. నాకు చపాతీ ముద్దలో అయిపోయింది కదా? అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి ముద్దలు చేసుకోవాలండి. ముద్దలు చేసుకొని పీట మీద పూరీలు ఒత్తుకోవాలండి. బాగా ఉండలు చేయాలా? రౌండ్ ఇట్లా కొంచెం మొత్తం మిక్స్ అవ్వాలి. మనం ఆయిల్ హీట్ చేసుకున్నామండి. ఆయిల్ స్టవ్ ఆన్ చేయాలి. ఏం వేసుకోవాలండి? ఆయిల్. డీప్ ఫ్రై కానీ? డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, సరిపోతుంది కదా? సరిపోతుందండి. ఇంకా ఇంకో బాండీ కూడా తీసుకొని ఇక్కడ పాలు పెట్టుకోవాలండి. ఈ పాలు కూడా చిక్కగా కావాలండి. బాగా 1 కప్పు పోస్తే 1/2 కప్పు వరకు అయ్యేటట్టు మరగబెట్టుకోవాలి. అండ్ చిన్న చిన్నవి చేసుకోవాలి కదండి పూరీలో. మనకి పాలలో మునగాలి కాబట్టి. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు చెప్పండి? నాకు బాగా ఇష్టమైన హీరో మీ హస్బెండ్ అని చెప్పండి. వెంకటేష్ అండి. వెంకటేష్. ఎందుకు ఇష్టం వెంకటేష్ అంటే? ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయి, అతని యాక్షన్ కానీ, డాన్స్. పాలు పొంగొస్తున్నాయి కదా అండి, ఇందులో ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఎంత? 1 కప్పు. ఓన్లీ షుగర్ పౌడర్ చేసి పెట్టానండి. షుగర్ పౌడర్. ఓన్లీ షుగర్ అండి? ఇలాచీ కానీ అట్లాంటి ఏమైనా యాడ్ చేశారా? లేదండి, షుగర్. ఓకే, సరిపోతుందా? ఇంకొంచెం చాలండి. అంటే మనం పౌడరే వేసుకున్నాం కాబట్టి వెంటనే కరిగిపోతుందండి. కొంచెం కలుపుతూ ఉండాలి పాలని అడుగంటకుండా. మీ ప్రాపర్ ఎక్కడండి? మాది మోత్కూర్ అండి. మోత్కూర్ ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. వైపు బాగా ఫేమస్ అండి ఐటమ్? ఫేమస్ అండి. ఆయిల్ ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ కాగింది. ఇది ఆయిల్లో ఫ్రై చేయండి. డైరెక్ట్ వేసేయడం? అది ఫ్రై చేయి కాగానే ఈ పాలల్లో వేయాలి. వేడి పూరి ఇటు సైడ్ ఫ్రై వేయాలి. తీయండి. బాగా ఆయిల్ అంతా వచ్చేసే వరకు ఉంచి వేసేసుకోవడమే. ఏంటి డైరెక్ట్ వేయాలండి. వేడితే ఇందులో వేయాలి. అప్పుడు పాలు అన్ని దానికి పడతాయి అన్నమాట. ఇలా డిప్ చేస్తూ ఒక ప్లేట్లో వేయాలండి. ఇవి ఒక ప్లేట్. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేయండి. అంటే ఇంకా మనం ఆ మిల్క్ లోంచి తీసేసాక మిల్క్ అలా వదిలేయటమేంటి, లేకపోతే ఇవి కూడా స్వీట్ గా ఉంటాయి కాబట్టి స్వీట్ గా ఉంటాయండి. ఇంకా కొన్ని చేసేసుకొని వేసుకోవచ్చు మిల్క్. ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం అండి రుచికరమైన పాలపూరి తినడానికి రెడీగా ఉందండి. మరి పాలపూరి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పాలపూరీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పాలు, బాదం, ఎండు కొబ్బరి పొడి, కిస్మిస్, కాజు పౌడర్, చెర్రీస్, నెయ్యి, జీడిపప్పు, పంచదార పొడి, నూనె. పాలపూరీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి వాటర్ పోసి పూరీ పిండిలా కలిపి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కాగాక కలిపిన పిండిని పూరీలా ఒత్తుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద వేరే పాన్ పెట్టి పాలు పోసి పాలు బాగా కాగాక షుగర్ పౌడర్ వేసి కలిపి వేగిన పూరీలను పాలల్లో వేసి 2 నిమిషాలు డిప్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. దాని మీద కాజు పౌడర్, ఎండు కొబ్బరి పొడి, వేపిన జీడిపప్పు, బాదం పప్పు, చెర్రీస్, కిస్మిస్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, పాలపూరీలు తినడానికి రెడీ.